గత 9 నెలలుగా రాష్ట్రంలో పరిపాలన పడకేసిందని విమర్శించారు సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. కాంగ్రెస్కు పాలన చేతగాక వ్యవస్థలను నాశనం చేసిందన్నారు. విద్యా వైద్యం అధోగతి పాలైందని, ప్రాజెక్టులకు నీళ్లు కూడా ఇవ్వలేకపోతున్నారని అన్నారు. ఉన్నవి కూలగొట్టడం తప్ప కొత్తవి నిర్మించే ఆలోచన తెలివి ఈ ప్రభుత్వానికి లేదన్నారు. గత 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఉన్న పరిస్థితులే ఈ 9 నెలల్లో పునరావృతమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రమంతటా కూడా గత 9 నెలలుగా పరిపాలన పడకేసింది. రాష్ట్రాన్ని తిరోగమనంలో నడుపుతున్నారు. దురదృష్టం ఏంటంటే వీళ్ళు కొత్తవి చేయకపోతే చేయకపోయినరు, పాతవి ఉన్న సిస్టమ్స్తోనే పరిపాలన చేయడం చేతగాట్లేదు. ఉన్న ప్రాజెక్టుల నీళ్లను ఇవ్వలేకపోతున్నారు, నిర్మించబడ్డ వైద్యశాలల్లో వైద్యం అందించలేకపోతున్నారు, పాఠశాలల్లో విద్య అందించలేకపోతున్నారు, గురుకుల హాస్టళ్లలో సరైన తిండి పెట్టలేకపోతున్నారు. ఉన్న వ్యవస్థల్ని మొత్తం నాశనం చేసి తెలంగాణ రాష్ట్రం అంటేనే భయపడే పరిస్థితి తీసుకొచ్చిర్రు. ఉన్నాయి కూలగొట్టడం తప్ప కొత్తది నిర్మాణం చేసే ఆ ఆలోచన కానీ, ఆ తెలివి కానీ, ఆ శక్తి కానీ ఉన్నట్టు కనపడడం లేదు ఈ పరిపాలకులకి. నల్లగొండ జిల్లాలో ఉన్న 2 మంత్రులు కూడా ఇద్దరు దద్దమ్మల్లాగానే ఉన్నారు. ఎవరి డిపార్ట్మెంట్తోని ఒరగబెట్టింది ఏమి లేదు. ప్రత్యేకించి నీళ్ళ విషయంలో, సాగర్ నీళ్ళ విషయంలో కావచ్చు, కృష్ణా నీళ్ళ విషయంలో, గోదావరి నీళ్ళ విషయంలో ఇద్దరికి అవగాహన లేదు. నీళ్ళని సముద్రం పాలవుతున్నాయి మన కళ్ళ ముందే, కానీ పొలాలు మాత్రం ఎండిపోతున్నాయి.